ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా టీనేజర్స్ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో, ఆ టీనేజ్ వయసులో పుట్టే ఆలోచనలు ఎంత భయంకరంగా ఉండి ఎంత దూరం వెళ్తున్నాయో అన్నది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఒక మైనర్ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన 19 సంవత్సరాల అబ్బాయి కోసం తన తల్లిని ఎదిరించి పారిపోయేలా, ఇంకా పచ్చిగా చెప్పాలంటే లేచిపోయింది. చివరికి తన ఆనందానికి తల్లి అడ్డం వస్తుందని తన ఇన్స్టా లవర్తో కలిసి చంపించింది. ఇక్కడ ఘోరం ఏంటి అంటే, మొదటిసారి చంపిన తర్వాత తాను ఇంకా చావలేదని, కొన ఊపిరితో ఉందని రెండోసారి మళ్లీ గొంతు కోసి చంపేంతలా. అదే తెలంగాణలో జీడిమెట్ల అనే ప్రాంతంలో జరిగిన నిబ్బా నిబ్బి స్టోరీ. ఈ స్టోరీ దాదాపు అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ ఈ కేసులో ఉన్న ట్విస్ట్లు ఈ వీడియో చేసేలా చేసింది. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడు టీనేజ్ పిల్లలు సోషల్ మీడియా వల్ల ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో, తెలిసి పేరెంట్స్ టీనేజ్ పిల్లల విషయంలో ఎలా పొరపాట్లు చేస్తున్నారో, ఆ పొరపాట్లు ఎంత పెద్ద తప్పులుగా మారుతున్నాయో తెలుస్తుంది. 16 సంవత్సరాల అమ్మాయి తన తల్లి తనకు ఈ వయసులో చెప్తున్న జాగ్రత్తలు, పెడుతున్న నియమాలను చూసి తన తల్లికి తనంటే ఇష్టం లేదని అనుకుంది. తన తర్వాత పుట్టిన చిట్టి చెల్లెల మీద చూపిస్తున్న ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంది. ఆ అమ్మాయి తేజస్విని. ఇది ఆ అమ్మాయి అసలు పేరు కాదు. ఇక్కడ ఉన్నది మైనర్ బాలిక కాబట్టి ఆమె అసలు పేరు చెప్పట్లేదు. తన తల్లి పేరు సట్లంజలి. ఈమె ఒక ఫోక్ సింగర్. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకు కొన్ని సంవత్సరాల కిందట తన మొదటి భర్తతో తేజస్విని పుట్టింది. మొదటి భర్త చనిపోవడంతో ఆమె రెండో పెళ్లి చేసుకుంది. ఇదే ఆమె చేసిన తప్పు కావచ్చు. తర్వాత కొన్ని రోజులకి తనకి ఇంకో అమ్మాయి పుట్టింది. తర్వాత కొన్ని రోజులకి రెండో భర్త కూడా చనిపోయాడు. సమాజంలో మగాడి తోడు లేని ఆడదాన్ని ఈ సమాజం ఎలా చూస్తుందో మనకు బాగా తెలుసు. తేజస్విని టీనేజర్ కావడంతో బయట సమాజం మాయలో పడి ఎక్కడ దారి తప్పుతుందో అని ఆమెకు జాగ్రత్తలు, భయాలు చెప్తుండేది. అదే టైంలో తన రెండో కూతురు చిన్నపాప కావడంతో చిన్నపాపను కొద్దిగా గోముగా చూసుకునేది. ఇదే తేజస్విని అర్థం చేసుకోలేకపోయింది. కారణం, తేజస్విని ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకోలేని వయసు. ఆ అర్థం చేసుకోలేని వయసే తన తల్లి తనను సరిగ్గా చూసుకోవడం లేదని 2 సంవత్సరాల కిందట పోలీస్ కేసు పెట్టేలా చేసింది. కొన్ని రోజులు షెల్టర్ హోమ్ లో కూడా ఉన్నది. ఇది ఆ తల్లి కూతుర్ల మధ్య దూరం ఇంకా పెంచింది. ఇదే టైంలో కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన 18 సంవత్సరాల కుర్రాడు చెప్పే మాటలకు అట్రాక్ట్ అయింది. అదే ప్రేమ అనుకుంది. ఇది ఎంతలా అంటే, ఆ కుర్రాడితో కలిసి తన ఇంటికి వెళ్లి వచ్చేలా చేసింది. కొద్దిగా ప్రేమ మాటలు మాట్లాడేసరికి తనతోనే జీవితం అనుకునేలా చేసింది. ఈ విషయం తల్లి అయిన అంజలికి తెలిసింది. కానీ కోపంలో ఏమన్నా ఒక మాట అంటే తెలిసి తెలియని వయసు ఏం ఘోరం చేస్తుందో అనుకుని ముందు బాగా చదువుకోండి, తర్వాత మీ పెళ్లి చేస్తామని చెప్పింది. కారణం, వయసు ప్రభావం వల్ల ఇలా మాట్లాడుతున్నారని తర్వాత వారే తెలుసుకుంటారని అనుకుంది. ఇది ఆమె చేసిన రెండో తప్పు. కానీ రోజులు గడిచే కొద్దీ ఈ విషయం ఇంకా ముదిరిపోయి ఈ చిన్న వయసులోనే పెళ్లి చేయమని అడిగేంత వరకు వెళ్ళింది. ఇంకా వీరిద్దరితో విసిగిపోయిన ఆ తల్లి నో చెప్పేసరికి తేజస్విని ఆ అబ్బాయితో లేచిపోయేలా చేసింది. తర్వాత ఎలాగోలా వారిద్దరిని పట్టుకున్న పోలీసులు ఇద్దరు చిన్నపిల్లలు కదా అని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇది మూడో తప్పు. ఇక ఆ రోజు నుండి తేజస్వినికి, అంజలికి ప్రతిరోజు గొడవలే. ఇక ఈ గొడవను, తల్లి ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్న తేజస్విని తన లవర్తో కలిసి తన తల్లి గొంతు కోసి చంపేలా చేసింది. ఇక్కడ సమాజంలో ఉన్న చిన్నపిల్లల మీద సోషల్ మీడియా ఎంతలా ప్రభావం చూపిస్తుందో అనేది క్లియర్ గా అర్థమవుతుంది. 16 సంవత్సరాల వయసు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటి వయసులో తేజస్విని తన తల్లి చెప్తున్న జాగ్రత్తలను తీసుకోలేకపోయింది. కూతుర్ని జాగ్రత్తగా పెంచాలన్న భయంతో ప్రేమగా మాట్లాడలేక చూసుకోలేకపోయింది ఆ తల్లి. ఆ వయసులో తల్లి దగ్గర దొరకని ప్రేమ, ఆప్యాయత ఆన్లైన్ లో ఒక కుర్రాడి దగ్గర దొరికేసరికి అదే ప్రేమ, కేరింగ్ అనుకుంది. ఇక్కడే తేజస్విని కూడా తప్పు చేసింది. సమాజం ఎలా ఉంటుందో తెలియని తేజస్విని అతని మాయలో పడిపోయింది. ఇక్కడ ఆ కుర్రాడి పేరు పగిల శివ. ఇతని వయసు 19 సంవత్సరాలు. చదివేది ఇంటర్మీడియట్. పైగా ఇతను ఏమన్నా మంచివాడా అంటే ఆ వయసులో అతను ఆ మర్డర్ చేసిన విధానమే చెప్తుంది వాణ్ణి తల్లిదండ్రులు ఎలా పెంచారనేది. ఇక్కడ తేజస్విని 16 సంవత్సరాల వయసులో తన తల్లిని చంపించే వరకు వచ్చిందంటే ఆమె వయసు మీద సోషల్ మీడియా అనేది ఎంతలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవచ్చు. టీనేజ్ వయసులో చిన్నపిల్లలు సోషల్ మీడియాలో ఉన్న పరిచయాలకు అట్రాక్ట్ అవుతున్నారంటే అది ఖచ్చితంగా తల్లి, తండ్రి నిర్లక్ష్యమే. సమాజంలో ఇప్పటికే ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఇంకా జరుగుతున్నాయంటే అది ఖచ్చితంగా తల్లిదండ్రుల అజాగ్రత్త. ఎవరెలా ఉంటే మాకేమి, మా పిల్లలు అలాంటి వారు కాదు అనే భ్రమలో ఉన్నారు తల్లిదండ్రులు. వీధిలో ఉన్న సమస్య ఇంటిలోకి వచ్చేశాక అర్థమవుతుంది. అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ అంజలి తేజస్విని కూడా అలానే అనుకుని పొరపాటు చేసింది. కానీ రావాల్సిన సమస్య ఇంటి దాకా రానే వచ్చింది. అప్పుడు మేల్కొన్న అంజలి చేయాల్సిన పని చేసి సమస్యని అప్పుడే సాల్వ్ చేయాల్సింది. కానీ
చిన్నపిల్లలు కదా అని ఇంకో పొరపాటు చేసింది. అజాగ్రత్త పడింది. ఆ అజాగ్రత్తే అంజలి ప్రాణాలు పోయేలా చేసింది. మొదటిసారి చంపడానికి ప్రయత్నించినప్పుడు చనిపోలేదని తెలిసి మళ్లీ వచ్చి గొంతు కోసి చంపేసిపోయారంటే టీనేజ్ పిల్లలు ఎలా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరిగినా ఆ కుర్రాడి తల్లి కొద్దిగా కూడా భయం లేకుండా తేజస్విని తల్లి చావాల్సిందే అని, మా పిల్లలు చేసిన పని కరెక్ట్ అని, మా పిల్లలు ఈ రోజు కాకపోయినా రేపైనా విడిపించి తెచ్చుకుంటామని అన్నదంటే ఆ మహాతల్లి తన కొడుకులను ఎలా పెంచిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ తేజస్విని ఎలా ఉందంటే తన తల్లి దగ్గర ప్రేమ దొరకలేదని ఆవిడ్ని చంపించి వేరే వాడి దగ్గరికి వెళ్లాలనుకుంది. కానీ కొన్ని రోజులకు వాడి దగ్గర తక్కువైతే వాడిని కూడా చంపించాలనుకోదా? ఒక 16 సంవత్సరాల అమ్మాయి ఇంత దారుణంగా ఆలోచిస్తుందంటే అది ఖచ్చితంగా సోషల్ మీడియా, మూవీస్ లాంటి ప్రభావం ఆమె మీద గట్టిగా పడింది. వాటి ద్వారానే ఇలా ఇన్స్పైర్ అయ్యింది. సో ఈ జనరేషన్ పేరెంట్స్ కి నేను చెప్పేది ఒకటే, ఇంకా ఇలాంటి తేజస్వినిలు, శివ లాంటి వాళ్ళు మన సొసైటీలో చాలా మంది తిరుగుతున్నారు. దయచేసి మీ పిల్లలు ఏమేం చేస్తున్నారో, ఎక్కడెక్కడికి వెళ్తున్నారో గమనిస్తుండండి. లేకపోతే ఎప్పుడు ఎలాంటి సమస్య ఇంటి మీదకి వచ్చి పడుతుందో తెలీదు. మా పిల్లలు మంచివారు అనే భ్రమలో ఉండకండి. ఎందుకంటే బయట ఉన్న సమాజం మంచి వాళ్ళను చెడ్డవాళ్ళుగా చేస్తుంది, చెడ్డవాళ్ళను మంచి వాళ్ళుగా మారుతుంది. మీ పిల్లలు, వాళ్ళ జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆల్లో ఉంచుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కుదిరితే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు కొంతమంది జాగ్రత్త పడినా ఒక కుటుంబాన్ని, కొన్ని జీవితాలను నాశనం కాకుండా జాగ్రత్త పడొచ్చు. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్ తో మేము ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. జై హింద్.